హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 47. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాఖీ, రాఖీ, నిద్రలే, తెల్లవారిపోతోంది, వెళ్ళిపో ప్లీజ్. చిన్నగా తడుతూ నిద్ర లేపుతోంది రక్ష. కళ్ళు చిన్నగా తెరిచి చూస్తున్నాడు రాఖీ. అబ్బా లే, టైం చూడు, 5 o'clock అయిపోతోంది. ఇంకాసేపట్లో ఆంటీ నిద్రలేస్తుంది. అయినా ఏమిటి ఈ నిద్ర, కుంభకర్ణుడిలాగా? లేచి వెళ్ళు అంటోంది రక్ష. కాసేపు నిద్రపోతాను రక్ష, ప్లీజ్ అంటున్నాడు రాఖీ. ఏంట్రా నిద్రపోయేది? ఆంటీ మనల్నిద్దరిని ఇక్కడ ఇలా చూస్తే ఏమనుకుంటారు? పోరా రేయ్ అంటోంది రక్ష. రక్ష చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగాడు రాఖీ. ఏమనుకుంటారు మనల్నిద్దరిని ఇలా చూస్తే? కనురెప్పలు ఎగరేసి రక్షని చూస్తూ అడుగుతున్నాడు. ఏమనుకుంటారు? అనుకోకూడనిదే అనుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళిద్దరూ నైట్ మొత్తం ఒకే చోట ఉన్నారంటే ఏమనుకుంటారు? ఇమాజినేషన్ చేసుకుంటేనే నాకు భయం వేస్తుంది. నువ్వేంట్రా అస్సలు టెన్షన్ లేకుండా అలాగే చూస్తున్నావు? పోరా బాబూ అంటోంది రక్ష. నువ్వు చెప్పింది కూడా నిజమే రక్ష. మనకి పెళ్ళి కాకపోతే ఇలా ఏదో ఒకటి అనుకుంటారు. మరి పెళ్ళి చేసుకుందామా అన్నాడు రాఖీ. ఏంటి, నీకేమైనా పిచ్చా? నీ లవ్ యాక్సెప్ట్ చేసి నేను ఒక్క పూట కూడా కాలేదు, అప్పుడే పెళ్ళా? వెళ్తావా వెళ్ళవా ఇక్కడ నుంచి? సీరియస్గా అంది రక్ష. వెళ్తానే బాబు, గొడవ చెయ్యకు. మధ్యాహ్నం ఇద్దరం కలిసి లంచ్కి రెస్టారెంట్కి వెళ్దాము, రెడీగా ఉండు అన్నాడు రాఖీ లేచి నుంచుంటూ. ఏయ్, నాకు కుదరదు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను ఎలా వచ్చేస్తాను? నాకు ఆఫీస్ ఉంది. ఇప్పటికే ఆఫీస్కి వెళ్ళక 4 days అవుతుంది అంది రక్ష. ఓకే డన్, అయితే ఆఫీస్కి వస్తాను, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాము అన్నాడు రాఖీ. వద్దు, నువ్వు ఆఫీస్కి వచ్చి అలా క్లోజ్గా మూవ్ అయితే గాసిప్స్ మీద గాసిప్స్ క్రియేట్ చేస్తారు. వర్క్ మానేసి మన గురించి డిస్కషన్ చేస్తారు. స్టాఫ్ మొత్తానికి నా మీద ఉన్న భయం పోతుంది. వర్క్ సరిగ్గా చెయ్యరు అంది రక్ష. షుషూ, మరి ఎలాగే, నిన్ను ఎలా మీట్ అవ్వను అన్నాడు రాఖీ. మళ్ళీ నైట్ ఇద్దరం టెర్రస్ మీద మాట్లాడుకుందాము, అప్పటి వరకు వెయిట్ చేయి, కావాలంటే ఫోన్ చేయి అంది రక్ష. ఫోన్లో మాట్లాడతావా? నువ్వు కాల్ చేస్తే కట్ చేస్తావు కదే. అబ్బబ్బా, పోనీ మెసేజ్ చెయ్యొచ్చు కదా. నా పక్కన ఎవరైనా ఉంటే ఎలా మాట్లాడతాను? నీకు తెలుసు కదా ఆఫీస్లో ఎంత బిజీగా ఉంటానో అంది రక్ష. సరే, వెళ్ళిపోతున్నాను కదా, ఒక్క ముద్దు ఇవ్వవా ప్లీజ్ అంటున్నాడు రాఖీ. ఏంట్రా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? అడగగానే ముద్దులు ఇచ్చేస్తానా? చెంప పగిలిపోతుంది. అయినా పొద్దున్నే ఏంటి, పో అంది రక్ష. అయితే నైట్ ఇస్తావా? ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు రాఖీ. పోతావా ఇక్కడి నుంచి, తోసేయనా నవ్వుతూనే అంది రక్ష. అట్లీస్ట్ ఒక హగ్ అయినా ఇవ్వచ్చు కదా, జాలిగా ఫేస్ పెట్టి అడుగుతున్నాడు రాఖీ. సరే దా అని చేతులు చాచింది రక్ష నవ్వుతూ. ఏంటి, హగ్ చేసుకోనా అని నవ్వుతూ నమ్మలేనట్లు రక్షని చూస్తూ. మళ్ళీ గోల చేయవు కదా అని అంటూ రక్షని చిన్నగా దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. హా, ఒరేయ్ ఏంటి, వదులు, చంపేస్తావా ఏంటి? నాకు ఊపిరి ఆడట్లేదు అంటూ చేతులతో కొడుతోంది. అయ్యో సారీ, ఫస్ట్ టైం నీ ఇష్టంతో హగ్గిస్తున్నావు కదా, ఎగ్జైట్మెంట్తో అంటున్నాడు రాఖీ. వామ్మో, అలా నలిపేస్తున్నావేంట్రా? పోరారై, అర్జెంటుగా వెళ్ళిపో కోపంగా అంది రక్ష రాఖీ వైపు చూస్తూ. సారీ రక్ష, సారీ, వెళ్ళిపోతున్నాను, నైట్ మీట్ అవుదాం అని వెళ్తూ వెనక్కి తిరిగి, రక్ష వద్దులే, నీకు చెప్తే కోపం వస్తుంది, బాయ్ అన్నాడు రాఖీ తాడు పట్టుకుని కిందకి దిగడానికి చూస్తూ. ఓయ్ ఏంటి,
ఏదో చెప్పబోయి ఆగిపోయావు, చెప్పు అంది రక్ష. చెప్పాక మళ్ళీ నీకు కోపం రాకూడదు. రాదు, చెప్పు అంది రక్ష. నైట్ నువ్వు నాకు చాలా దగ్గరగా జరిగి హత్తుకుని నిద్రపోయావు. నీకు చాలా వెచ్చగా ఉన్నట్లు ఉంది, హాయిగా నిద్రపోయావు. కానీ నాకు కూడా ఆ వెచ్చదనం కావాలనిపించింది. నేను చాలాసార్లు హగ్ చేసుకోవాలని అనిపించింది, కిస్ చేయాలని అనిపించింది. కానీ నీ పర్మిషన్ లేకుండా హగ్ చేసుకుంటే ఎందుకు హగ్ చేసుకున్నావు, ఎందుకు కిస్ చేశావు అని గోల చేస్తావని కంట్రోల్ చేసుకున్నాను. రాఖీ చెప్పేది వింటూ రక్ష బుగ్గలు ఎర్రగా మారుతున్నాయి. తన ఫీలింగ్స్ బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ సీరియస్గా చూస్తున్నట్లు యాక్ట్ చేస్తోంది రక్ష. ఇప్పటి వరకు ఆ చల్లదనానికి నా చేతులు కూడా తిమ్మిర్లెక్కిపోయాయి. నువ్వు నా చేతి మీద వెచ్చగా హాయిగా నిద్రపోయావు. ఇంకా నేను కదలకుండా స్టాచ్యూలాగా బిగుసుకుపోయాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన హక్తో ఫుల్ బాడీ మొత్తం వేడిగా అయిపోయింది తెలుసా అన్నాడు రాఖీ రొమాంటిక్గా రక్ష వైపు చూస్తూ. తెలుసురా, నాకు నైట్ నీ అంతట నువ్వే నన్ను హక్ చేసుకుంటావని నేను కూడా వెయిట్ చేశాను. కానీ అస్సలు నువ్వు నా మీద చెయ్యి కూడా వేయలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు గట్టిగా హక్ చేసుకుందామని నేనే అనుకున్నాను. నువ్వు అడగకపోయినా నేను నిన్ను కౌగులించుకునేదానిని సిగ్గుపడుతూ నవ్వుతూ అంది రక్ష. అవునా, అయితే సరేదా, నీ హగ్ ఇవ్వు అన్నాడు రాఖీ. ఏయ్, ఇది టూ మచ్, ఆల్రెడీ ఇచ్చాను కదా, వెళ్ళు అంది రక్ష. అది నా హగ్, నేను తీసుకున్నాను. నువ్వు ఇవ్వాలని అనుకున్నావు కదా, అదివ్వు అన్నాడు తన చేతులు చాపి. రక్ష నవ్వుతూ రాఖీని హగ్ చేసుకుంది. రక్ష స్పర్శ రాఖీకి ఎంతో హాయిగా ఉంది. రక్ష కూడా రాఖీ కౌగిలిలో ఒదిగిపోయింది. ఇంత ప్రేమని లోపల ఉంచుకుని ఎంత ఏడిపించావే అన్నాడు రాఖీ. నేనేమీ ఏడిపించలేదు, నిన్ను నా చుట్టూ తిప్పుకుని ఎంజాయ్ చేశాను అంది రక్ష నవ్వుతూ. అమ్మ దొంగ, అయితే కావాలనే చేశావా? నువ్వు యాక్సెప్ట్ చేసినా కూడా నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉండేవాడిని కదా అన్నాడు రాఖీ. నిజం చెప్పాలంటే నాకే ఒక క్లారిటీ రాలేదు. కానీ నువ్వు నా చుట్టూ ప్లీజ్ ప్లీజ్ రక్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం, యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని రిక్వెస్ట్గా మాట్లాడుతూ నా కోసం నువ్వు పడే తిప్పలు చూస్తూ ఉంటే నాకెందుకనో చాలా నచ్చేది అంది రక్ష. అవునా, అంత నచ్చేదా అంటూ రాఖీ చిన్నగా తన చేతిని రాఖీ వీపు పై నుంచి నడుము మీదకి పెడుతూ రక్ష కళ్ళలోకి చూస్తూ అడుగుతున్నాడు. రాఖీ చేతి వేళ్ళు తన నడుముకి తగలగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఓయ్ చంపేస్తాను, ఏంటి చెయ్యి కిందకి జరుపుతున్నావు, పోరా అంది రక్ష రాఖీని దూరంగా తోస్తూ. అది కాదే అంటూ రాఖీ తన వైపు అడుగులు వేస్తుంటే, వెళ్ళు సీరియస్గా అంటోంది రక్ష. ఓకే అంటూ రాఖీ వెళ్ళలేక వెళ్తూ, అలా సీరియస్గా చూడకే, జస్ట్ చెయ్యి తగిలింది, కావాలని కాదు అన్నాడు రాఖీ. ఒరేయ్, ఇప్పుడు నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, వెళ్ళరా బాబు అంది రక్ష. అయితే నవ్వు, వెళ్ళిపోతాను. రాఖీ బిహేవియర్ చూసి చిన్న నవ్వు నవ్వింది రక్ష. రక్ష వైపు చూస్తూ తాడు పట్టుకుని కిందకి దిగి రక్షకు బాయ్ చెప్పి స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళాడు రాఖీ. రక్షతో నైట్ జరిగిన సిచ్యువేషన్స్ మొత్తం గుర్తుకు వస్తున్నాయి. మళ్ళీ త్వరగా నైట్ అయితే బావుండు, దాని దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుంటూ హ్యాపీ మూమెంట్లో బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. రక్షకి కూడా రాఖీ బాగా గుర్తొస్తున్నాడు. రాఖీ తనని గట్టిగా చుట్టుకోవడం గుర్తుకు వస్తోంది. చిన్నగా రూమ్లోకి వెళ్ళి ఏమీ జరగనట్టు దుప్పటి ముసుగు వేసుకుని మొత్తం తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది. తన ఫోన్కి అదే పనిగా నోటిఫికేషన్స్ వస్తుండడంతో బైక్ పక్కకు ఆపి ప్రతాప్ నుంచి తనకి వచ్చిన మెయిల్స్ అన్నిటినీ చెక్ చేస్తున్నాడు రాఖీ. రక్ష ఫోన్ నైట్ విసిరేయడం వల్ల మొత్తం బ్లర్గా కనిపిస్తోంది. ప్రతాప్ ఏం మెయిల్ పంపించాడో సరిగ్గా అర్థం కావట్లేదు. అబ్బా,
ఇది ఫోన్ పగలగొట్టేసింది రాక్షసి అనుకుంటూ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రాకీ. ఆర్య మార్నింగ్ వాక్ కోసమని రెడీ అవుతున్నాడు. షూలేస్ కట్టుకుంటున్నాడు. రాకీ ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఫాస్ట్గా లోపలికి వచ్చి, ఆర్య ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు వస్తూనే అడిగాడు రాకీ. వాట్ సార్, ఎనీ ప్రాబ్లం అంటూ తన ఫోన్ తీసి ఇచ్చాడు ఆర్య. రాకీ తన ఫోన్ నుంచి ఆ మెయిల్ ఆర్య ఫోన్కి ఫార్వర్డ్ చేశాడు. క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ, ఆర్య ఈరోజు నువ్వు మార్నింగ్ వాక్కి వెళ్ళొద్దు. మనకి చాలా అర్జెంట్ పని ఉంది. సర్పిణి గురించి స్టడీ చేయాలి. ఇప్పుడే బయలుదేరదాము, లోపలికి రా అన్నాడు రాకీ. ఆర్య రాకీని అనుసరిస్తూ లోపలికి వచ్చాడు. రాకీ 15 మినిట్స్లో ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి వచ్చి ప్రతాప్ పంపించిన మెయిల్ డీటెయిల్స్ మొత్తం ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తూ ప్రతాప్కి కాల్ చేశాడు రాకీ. ఏంటి ప్రతాప్, సరిగ్గా 20 years బ్యాక్ ఇంతమంది వాళ్ళ ఐడెంటిటీ కోసం అప్లికేషన్స్ పెట్టారా? వీళ్ళల్లో వాడి ఐడెంటిటీని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది అన్నాడు రాకీ. అవును సార్, నేను కూడా మీకు నిన్న ఇదే ఇన్ఫామ్ చేశాను. మీరే డీటెయిల్స్ తెలుసుకుని రమ్మన్నారు. 2001లో కౌంట్లెస్ పీపుల్ వాళ్ళ ఐడెంటిటీ గురించి అప్లికేషన్స్ రాశారు. ఎన్నో అకౌంట్స్ కొత్తగా ఓపెన్ అయ్యాయి. నాకు క్లారిటీ రాలేదు సార్. వాడిని పట్టుకోవడం ఇంపాసిబుల్ అనిపిస్తోంది. ఇంతమందిలో ఒకడిని వెతకడం చాలా చాలా కష్టం సార్ అన్నాడు ప్రతాప్. ఓకే ప్రతాప్, వీటన్నిటినీ నేను స్టడీ చేస్తాను. ఇంతకీ అవినాష్ నుంచి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? వాడు నోరు విప్పాడా అడిగాడు రాకీ. లేదు సార్, 3rd డిగ్రీ ట్రై చేసినా కూడా వాడస్సలు నోరు విప్పట్లేదు. కొట్టి మన వాళ్ళకి విసుగు వస్తోంది అన్నాడు ప్రతాప్. మనం ఇంతలాగా ట్రై చేసినా వాడు నిజం చెప్పట్లేదంటే ఇకపై చెప్పడు ప్రతాప్. ఇంకా వాడిని ఇంట్రాగేషన్ చేయడం కూడా వేస్ట్. కదలకుండా కట్టిపడేయండి. వీడి వెనకాల ఉన్నది ఎవరో వీడి ద్వారానే బయటికి లాగుతాను. వాడు జాగ్రత్త అన్నాడు రాకీ. ఓకే సార్, సెక్యూరిటీని పెంచుతాను. మేం కూడా చాలా అలర్ట్గా ఉంటాం అన్నాడు ప్రతాప్. ప్రతాప్, ఇంకొక చిన్న పని చేయి. 2001లో డెత్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళందరి డీటెయిల్స్ కావాలి నాకు. అనుమర్ల మూడి ఊరిలో 2001లో డెత్ సర్టిఫికేట్స్ ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ నాకు వెంటనే తెలియాలి. ఆ డీటెయిల్స్ అన్నీ సెర్చ్ చేసి నాకు వెంటనే మెయిల్ పంపించు అన్నాడు రాకీ. సార్, మీరు నాకు ఇస్తున్న వర్క్ 20 years బ్యాక్ది. నాకు కొంచెం టైం కావాలి సార్. ఈవినింగ్కి నేను సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తాను అన్నాడు ప్రతాప్. ఓకే ప్రతాప్, ఈవినింగ్ వరకు టైం తీసుకో చెప్పి కాల్ కట్ చేశాడు రాకీ. ఆర్య, ఆర్ యూ రెడీ? వెళ్దామా? ఆర్య వైపు చూసి అడుగుతున్నాడు రాకీ. ఐ యామ్ రెడీ టు కమ్ విత్ యూ సార్ అన్నాడు ఆర్య. 2 cups కాఫీ తీసుకుని రాకీకి ఒకటి ఇచ్చి తాను ఒకటి తాగుతూ, థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ ఆర్య నవ్వుతూ కాఫీ తీసుకుని తాగుతున్నాడు రాకీ. ఇద్దరూ కాఫీ తాగి డాక్టర్ ప్రభాకర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మొత్తం 1కి 2 సార్లు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏం చేయాలో ప్లాన్ చేసుకుని ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు. సర్పిణి ఇంటి లొకేషన్ కనిపించేలాగా ఒక హోటల్ రూమ్ తీసుకుని అక్కడ నుంచి సర్పిణి ఇంటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఏంటి సార్, ఇంకా మేడం నిద్రలేవలేదు అన్నాడు ఆర్య తలుపులు వేసి ఉండడం చూసి రాకీ వైపు చూస్తూ. లేట్ నైట్ నిద్రపోయి ఉంటుంది ఆర్య. పబ్లో డ్యాన్స్ చేసి అలసిపోయిందేమో అన్నాడు రాకీ. సార్, ఆ ఇంటి లొకేషన్ గమనించండి. చాలా క్లీన్గా ఉంది. తులసి మొక్క, గడపకి రాసి ఉన్న పసుపు కుంకాలు చూస్తుంటే ఏదో సాంప్రదాయమైన కుటుంబంలా ఉంది. అసలు మనం కరెక్ట్ లొకేషన్కి వచ్చామా సార్? మనం ఫోకస్ చేస్తున్న అడ్రస్ కరెక్టేనా అన్నాడు ఆర్య. ఆర్య, బయటకు కనిపించేది ఏదీ నిజం కాదు. బయట ఒకటి లోపల ఒకటి అంటారు కదా, ఇది కూడా అంతే అయ్యుండవచ్చు. వెయిట్ చేయి అన్నాడు రాకీ. టైం 6:37 అవుతోంది. చక్కగా చీర కట్టుకుని తలకి పిడప పెట్టుకుని ఏదో నోటితో చదువుతూ చేతిలో నీళ్లు పట్టుకుని తులసి మొక్కలో ఆ నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తున్న ఒక 43 years ఉన్న మధ్య వయస్కురాలు వైపు చూస్తూ, సార్, ఆవిడని చూస్తుంటే అలా అనిపిస్తోందా?
పాత సినిమాల్లో యాక్టర్లాగా ఎంత పద్ధతిగా ఉంది. చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తోంది. ఖచ్చితంగా మనం ఫోకస్ చేస్తున్న అడ్రస్ రాంగ్ సార్, మనం రాంగ్ అడ్రస్కి వచ్చాం అన్నాడు ఆర్య. వెయిట్ చేయి ఆర్య, చూద్దాం, నీకు నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా. ఈవినింగ్ వరకు వెయిట్ చేయి. ప్రభాకర్ గారు ఇంటి నెంబర్తో సహా అంత డీటెయిల్గా చెప్పారంటే తప్పై ఉండదు. ఇలాగే ఎంతమందిని ట్రాప్ చేసిందో మనకేం తెలుసు. చూద్దాం, నైట్ కూడా అబ్జర్వ్ చేద్దాం. నిజంగా నువ్వన్నట్లు ఆవిడ పద్ధతిగా ఉంటే మనం ఏమి చెయ్యం. లేదు, తానే సర్పిని అని మనకు తెలిస్తే ఒక పట్టు పడదాం అన్నాడు రాకీ. రాకీ ఫోన్కి మెసేజ్. వేర్ ఆర్ యూ రాకీ అంటూ రక్ష మెసేజ్. ఐఎమ్ ఇన్ ఆఫీస్ డార్లింగ్ అని రాకీ మెసేజ్ కిస్సింగ్ ఎమోజీస్తో సహా సెండ్ చేశాడు. యూ నాటీ సిగ్గుపడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అలాంటి ఎమోజీసే సెండ్ చేసింది రక్ష. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ నాటీ బాయ్. మళ్ళీ కిస్సింగ్ ఎమోజీస్ సెండ్ చేస్తున్నాడు రాకీ. హుషూ, స్టాప్ ఇట్. ఓకే ఓకే. రాకీ మెసేజ్ చూసి నవ్వుతోంది. చెప్పవే, ఏంటి కాల్ చేయనా అని మెసేజ్ చేశాడు రాకీ. నో నో, నేను ఇంట్లో ఉన్నాను. ఆంటీ కావ్య నా పక్కనే ఉన్నారు. నువ్వు ఇప్పుడు కాల్ చేయకు. మరి చాటింగ్ చేసుకుందామా? అబ్బా కాదురా, ఈరోజు ఊరు వెళ్దామన్నావు, అనుమర్లమూడి. నాకేమో వర్క్ ఎక్కువగా ఉంది. 4 days ఇప్పటికే లీవ్ పెట్టాను. రేపటికి మన ప్లాన్ షిఫ్ట్ చేసుకుందామా? అబ్బా, ఇది నాతో పాటు ఖచ్చితంగా అక్కడికి వచ్చేటట్లు ఉంది. దీని ముందు నాగేష్ గురించి ఎంక్వైరీ ఎలా చేస్తాను? రక్ష వచ్చినా పర్వాలేదు, మేనేజ్ చెయ్యొచ్చు అనుకున్నాను. కానీ నిన్న నైట్ శాంతి గారి ఫోన్ కాల్కే అది అంతలాగా రియాక్ట్ అయ్యింది. ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అని తెలుసుకునే వరకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసింది. చాలా క్యూరియాసిటీ ఎక్కువ తనకి. నాతో పాటు అనుమర్లమూడి తీసుకువెళ్తే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసి రచ్చ రచ్చ చేస్తుంది. పైగా సుశీల గారి గురించి వెళ్ళిన సంగతి మానేసి నాపైన ఫోకస్ చేస్తుంది. నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. సుశీల గారి బ్యాక్గ్రౌండ్ ఏదో నార్మల్గా ఉంటుంది అనుకుంటోంది. దీనిని ఎలాగైనా ఆపాలి. ఇప్పుడు దీంతో డిస్కషన్ చేసే టైం నాకు లేదు. ప్రస్తుతానికి ఓకే అన్నట్టు మాట్లాడాలి. అప్పుడే అది కూల్గా ఉంటుంది. లేకపోతే ఎందుకు ఏమిటి అని తెగ విసిగిస్తుంది అనుకుంటూ రాకీ రక్షకి మెసేజ్ చేస్తున్నాడు. ఓకే రక్ష, మార్నింగ్ నువ్వు చెప్పావు కదా అయినా ఆఫీస్కి వెళ్ళాలని. అప్పుడే నాకు అర్థమైంది నీకు జర్నీ చేయడం కుదరదని. అందుకనే నా పనిలో నేనున్నాను అని రాకీ మెసేజ్ చేయగానే, నీ పనేంటి, నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేసింది రక్ష. దీని క్యూరియాసిటీ తగలయ్యా, మళ్ళీ క్వశ్చన్స్ మొదలుపెట్టింది అనుకుంటూ, రక్ష, నా పని అంటే ఆఫీస్ వర్క్ రక్ష. ఆఫీస్ వర్క్ చేస్తున్నానే, ఆఫీస్లో ఉన్నాను, కావాలంటే వీడియో కాల్ చేయి, నీకు అంత అనుమానం అయితే అని మెసేజ్ చేశాడు రాకీ. ఓయ్, ఇప్పుడు టైం 7 అవుతుంది, అప్పుడే ఆఫీస్ ఏమిటి? అందుకే అడిగాను, డౌట్ ఏమీ కాదు. నిజంగా ఆఫీస్లోనే ఉన్నావా అడిగింది రక్ష. అబ్బా, పెండింగ్ వర్క్ ఉందే, నిన్నంతా నీ దగ్గరే ఉన్నాను. వర్క్ కంప్లీట్ కాలేదు కదా, అందుకనే మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసాను అని మెసేజ్ చేశాడు రాకీ. ఓకే ఫైన్, నార్మల్గా అడిగాను అంతే, నాకేమీ డౌట్ లేదు. సిబిసిఐడి ఆఫీసర్నే చెక్ చేసే సిఐడి అనుకుంటూ నవ్వుతూ ఓకే ఓకే అని మెసేజ్ చేశాడు రాకీ. మరి ఎప్పుడు ప్లాన్ చేద్దాం ఆంటీ వాళ్ళ ఊరు వెళ్ళడానికి అని మెసేజ్ చేసింది రక్ష. ఇది ఊరుకోదు, ఏదో ఒకటి చెప్పాలి దీనికి అనుకుంటూ, సరే రేపు సండే కదా, నీకు కూడా ఫ్రీ టైం ఉంటుంది, అప్పుడు వెళ్దాం సరేనా? ఒకవైపు రక్షకి మెసేజ్ చేస్తూ మరొక వైపు సర్పిణి ఇంటి లొకేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రాకీ. అయితే రేపు మార్నింగ్ రెడీగా ఉంటాను. రక్ష మెసేజ్ చూసి 5 minutes అవుతున్నా రాకీ నుంచి రిప్లై లేదు. ఓకే బాయ్, మనం నైట్ మాట్లాడుకుందాం, నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు, రిప్లై ఇవ్వట్లేదని మెసేజ్ చేసింది రక్ష. ఓకే డార్లింగ్, నైట్ ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ లవ్లీ అంటూ కిస్సింగ్ ఎమోజీస్తో తన మెసేజ్ సెండ్ చేశాడు రాకీ. వెంటనే ఆఫ్లైన్లోకి వచ్చి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఏంటి వీడు, నేను మాట్లాడుతూనే ఉన్నాను బాయ్ చెప్పేశాడు.
కిస్సింగ్ ఎమోజీస్ పెడితే సరిపోతుందా? క్వశ్చన్స్కి ఆన్సర్ చెయ్యడు కానీ కాసేపు మాట్లాడచ్చు కదా. నేను బాయ్ చెప్తే తాను కూడా బాయ్ చెప్పేస్తాడా? లవ్ యాక్సెప్ట్ చేశాను కదా అని నన్ను లైట్ తీసుకుంటున్నాడేమో అనుకుంటూ తెగ ఆలోచిస్తోంది రక్ష. రాకీ, ఆర్య కరెక్ట్ లొకేషన్కే వచ్చారా? వాళ్ళు చూస్తున్న 43 ఇయర్స్ ఉన్న మహిళ సర్పిణీనా కాదా? అనుమర్లమూడి విలేజ్కి రాకీతో పాటు రక్ష కూడా వెళ్తుందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.